నువ్వు ఊహల్లో బతుకుతున్నావు, కష్టపడి పోరాడి బతికి చూడరా, అప్పుడు తెలుస్తా. మన బాబు తాత మన కోసం 10 పైసలు కూడా సంపాదించి పెట్టలేదు. దొరికిన టైంలో మనం సంతోషపడాలి, లేట్ టైంలో మనం కష్టపడాలి. అదేరా లైఫ్ అంటే. నువ్వు ఊహల్లో బతుకుతున్నావు. మీ కైకి వచ్చినాయి చాలా మందిని అడుగుతున్నారు, అన్నయ్య మీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ అనేసి. అయితే మా ఇన్స్టిట్యూట్ చిన్న శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం తిలారు రైల్వే స్టేషన్ పక్కన రాయపాడు అనే ఒక విలేజ్లో ఉంది. ఇక్కడ మీకు కంప్లీట్గా నహీ ఉస్మాన్, నీ అంచనా తప్పు. పారిపోవడం అన్న పదమే వాళ్ళకి తెలియదు. అక్కడ సైనికులకి శిక్షణ ఇచ్చేది ఎవరో తెలుసా? శతధ్రువంశ యోధుడు కాల భైరవ. కాల భైరవ ఉంది. ఇక్కడ మీకు కంప్లీట్గా ఫుల్ ఫెజ్డ్గా కంప్లీట్ విలేజ్ ఇది. అలాగే మీకు వర్షం వచ్చినా వాన వచ్చినా సరే గ్రౌండ్ 24/7 ఉండడానికి ఏర్పాటు చేస్తాను. ఎందుకంటే విపత్తులకి మనం ఎప్పుడు కూడాను ఏమైనా తగ్గకూడదు కాబట్టి మీకు వర్షం పడినా సరే ఇక్కడ రోడ్డు ఉంటుంది. అలాగే ఇక్కడ పక్కన మా రైస్ గొడవలు ఉన్నాయి, అక్కడ కూడా మీకు ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఎంత వర్షం పడినా సరే మీకు ప్రాక్టీస్ అనేది ఆపము. నువ్వు ఊహల్లో బతుకుతున్నావు, కష్టపడి పోరాడి బతికి చూడరా, అప్పుడు తెలుస్తా. మన బాబు తాత మన కోసం 10 పైసలు కూడా సంపాదించి పెట్టలేదు. దొరికిన టైంలో మనం సంతోషపడాలి, లేట్ టైంలో మనం కష్టపడాలి. అదేరా లైఫ్ అంటే. నువ్వు ఊహల్లో బతుకుతున్నావు, కష్టపడి. వాడి గుండెలో కత్తిరిగిన వచ్చేది నెత్తురే మాన్సింగ్. నిజమే షేర్ ఖాన్ సార్, కానీ ఆ కత్తి దించే మగాడుండాలిగా. నహీ ఉస్మాన్, నీ అంచనా తప్పు. పారిపోవడం అన్న పదమే వాళ్ళకి తెలియదు. అక్కడ సైనికులకి శిక్షణ ఇచ్చేది ఎవరో తెలుసా? శతధ్రువంశ యోధుడు కాల భైరవ.